వెల్కమ్ టు మనీ ఛానల్. ఈరోజు మళ్ళీ మీ ముందు వచ్చేసాను. ఎందుకో తెలుసా? ఈరోజు మీకు నా డ్రీమ్ హౌస్ అన్ని ఏంటంటో కళలు కంటారు. నేనేదో చిన్న కళ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ కావాలని ఎప్పుడు నుంచి కోరిక. స్విమ్మింగ్ పూల్ కట్టుకునే అంత స్తోమత నాకు లేదు. బట్ ఫ్యూచర్ లో కాకుండా ఇప్పుడు చిన్న బాత్ టబ్ అనమాట, డ్రీమ్ బాత్ అనమాట. స్వీట్ డ్రీమ్స్ అంటే చూడండి, చిన్నప్పటి నుంచి నా కోరిక ఏంటండి, చూసేద్దామా? చూసేయండి. వెళ్ళే ముందు ఒక చిన్న ఇలాంటిది 4 టైప్స్ తెప్పించుకున్నాను, 4 కలర్స్. వెళ్ళిపోదామా లేట్ చేయకుండా? ఓకే, వచ్చేయండి నాతో పాటు. ఓకే, ఇదేనండి డ్రీమ్ హౌస్, డ్రీమ్ బాత్రూమ్. చూడండి, ఏంటిది పిచ్చిది అనుకుంటున్నారా? పెద్ద పెద్ద కోరికలు కన్నా ఆ కోరికలు నెరవేరుతున్నాయా లేదా అని చూసుకోవాలి. మాట్లాడుతుంటే ఒక సాఫ్ట్గా తీసుకోండి. నేను అది ఎప్పుడు ఆ పై గురించి ఆలోచిస్తున్నాడు, సైకిల్ అతను బండి గురించి ఆలోచిస్తాడు, బండి అతను ఆలోచిస్తాడు. అలా ఎప్పుడు పోల్చుకోవాలంటే మీకు ఏమంటారు హ్యాపీగా ఉండటం. ఇది నా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, చాలా మంది నాకు ఇది లేదు అది లేదు వాళ్ళకి అది తీసుకుంటాడు అని సాకులు వచ్చేసిందా మీకు? అలా పిల్లల గురించి కొత్త వాళ్ళ గురించి మీరు పెట్టించుకోవాలండి. మీ ఫ్యామిలీ, మీ లైఫ్, మీ పిల్లలు ఎంతో హ్యాపీగా ఉంటారు. మీరు ఎంత హ్యాపీనెస్ వాళ్ళకి ఇస్తున్నారు, అది చిన్న చిన్న విషయాలు కూడా హ్యాపీనెస్ ఉంటుంది. అది చాలా మందికి తెలియదు. చిన్న విషయం జస్ట్ ఫోన్ చేస్తున్నప్పుడు కూడా అందరూ ఫోన్ చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న బెస్ట్ అని చెప్పేసి మన కొత్త దాంట్లోనే మనం హ్యాపీగా ఉండాలి. నా డ్రీమ్ హౌస్ ఏదో పెద్ద స్విమ్మింగ్ పూల్ కట్టుకోవాలని చిన్నప్పుడు నుంచి కోరిక, కానీ అది కట్టలేదని ఫీల్ అవ్వట్లా. అది కట్టక ముందు ఇలాంటి చిన్నది సెటప్ చేసుకుందామని ఆ బాత్రూమ్ లాంటి కొనేసాను. నేను చూపించేస్తాను, వచ్చేయండి. ఇది నా డ్రీమ్ బాత్రూమ్ అనమాట. ఒక లుక్ వేసేయండి. బాత్రూమ్ అని చెప్పి ఏంటంటో చూపించేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, నాకు క్లెన్లీనెస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇదొకటి ఇవి చాలా అన్నీ పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే ఏదైనా వాటర్ పడినా, సపోజ్ నాకు కాకుండా పిల్లలు వెళ్ళినా జారి పడిపోతారేమో అన్న భయం అనమాట. ఎందుకంటే చూడండి, ఇలాంటి ఆన్లైన్లో ఒక 4 తెప్పించేసాను సెపరేట్గా. మాసిపోతూ ఉంటాయి, మళ్ళీ కడగాలి కదా, అందుకని సెపరేట్గా కొంచెం ఎక్కువ తెప్పించి పెట్టుకోండి మీరైనా. ఇప్పుడు బాత్ టబ్ దగ్గరకు వెళ్ళి ఒక చేస్తాను, వచ్చి చూపిస్తాను. ఇదిగో అండి, దిస్ ఇస్ బాత్ టబ్ అనమాట. ఈ విధంగా నేను తీసేసుకోవాలి. ఇలా సైడ్ పెట్టేసుకుని చూడండి, ఇది కూడా వచ్చేస్తుంది. ఇందులో కూర్చుని ఇట్లా హ్యాండ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ఫోన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ స్నానం చేస్తూ ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకుని చక్కగా వర్క్ కూడా చేసుకోవచ్చు, టైం లేని వాళ్ళకి. ఓకే, ఇది కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా తీసేసి ఇందులో హాట్ వాటర్ ఫిల్ చేసేసుకోవాలి. షవర్ కూడా చిన్నది పెట్టించుకున్నాను. నాకు ఉన్న దాంట్లోనే హ్యాపీగా అనమాట. రెంట్ హౌస్ ఇది అయినా నేను హ్యాపీగా ఉంటాను అనమాట. చూడండి, ఇది సోప్స్ పెట్టుకోవడానికి, ఇదేమో దిండిలాగా అనమాట, పిల్లోలాగా. ఇది చూసారా, ఇది వాటర్ జారకుండా, ఇది అవుట్లెట్ పైప్ అనమాట. ఇది హాట్ వాటర్ టెంపరేచర్ చూసుకోవడానికి ఎంత ఉందో అని చూసుకుని మనం స్నానానికి రెడీ చేసుకోవడానికి. ఇదంతా మురికి, ఇదిగో ఇది కిందకి వాటర్ వదలడానికి. నేను బాత్రూంలో ఇది వదలనండి. ఇదిగో ఇంకోటి సెకండ్ ఉంది, ఇది తీసేస్తే అవుట్కి వెళ్ళిపోతుంది నీళ్ళు. ఇది ఒక్కటి తీసేస్తాను అనమాట. ఈ రోల్స్ చూసారా, మనకి మసాజ్ చేయడానికి అనమాట. చక్కగా కాళ్ళు కడుక్కోవడానికి, హ్యాపీగా పడుకొని స్నానం చేసేయచ్చు. సరే, లోపలికి వెళ్ళి చూస్తాను, మీరు చూద్దుగా. ఇంకేమన్నా హ్యాపీనెస్ వేరండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఫుల్గా నీటి పట్టుకుని ఇప్పుడు పడుకొని, ఎందుకంటే ఆల్రెడీ స్నానం చేసేసాను నేను. అదే హ్యాండ్ షవర్ అండి. ఈ విధంగా చక్కగా వాటర్ వస్తుంది. ఇందులో చూపించమంటున్నాను, చూడండి. ఇలా ఎంజాయ్ చేస్తూ స్నానం చేస్తుంటే, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో,
వాళ్ళకు కూడా ఇందులో కూర్చోబెట్టి హ్యాపీగా నీళ్ళు పోస్తే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఇవన్నీ చూడండి, ఇది ఒకటి సెపరేట్గా కొన్నాను, ఇది తీసుకున్నాను, ఇది తీసుకున్నాను క్లీన్ చేయడం, ఇవన్నీ పక్కన పెడితే ఇది క్లీన్ చేయడానికి తీసుకున్నాను, కానీ దానికి కావాల్సింది ఇది కొనలేదు, ఇది మళ్ళీ సెపరేట్గా తెప్పించాను. ఫస్ట్ ఇది ఒక్కటే కొన్నానండి, ఇలా తీసి ఇలా ఇందులో ఇలా పెట్టుకుని చూడండి వాటర్ అని ఎలా అనిపిస్తున్నాయి చూస్తారా. ఇప్పుడు ఇది కింద కూడా క్లీన్ చేస్తాను కాబట్టి, బాత్ టబ్ అంటే స్నానం చేస్తాను కాబట్టి నాకు ఇష్టం లేదు. సో ఇది ఇక్కడ పెట్టేసి బాత్ టబ్ క్లీన్ చేసుకోవడానికి సెపరేట్గా ఓకే. ఏమో చాలా మంచి ప్రోడక్ట్, ప్రతి హౌస్ వైఫ్కి ఇలాంటి చిన్న చిన్న కోరికలు చాలా కష్టపడుతూ ఉంటారు లేడీస్. వాటి కోసం ఆలోచించి మీకోసమే అనుకోండి, మీకు చూపించడానికైనా నేను తీసుకొచ్చాను. ఇలా ఫిక్స్ చేస్తాను ఓకే. దీన్ని ఇలా ఓపెన్ చేసి ఈ విధంగా నీటిలో పెట్టేసి ఫస్ట్ ఇది బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసుకొని అప్పుడు దీన్ని ఇలా ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసి దీన్ని ఇలా టైట్ చేసేసేయాలి. అంతే సింపుల్గా ఇలా టైట్ చేసేసిన తర్వాత చూడండి, మీరు క్లీన్ చేయడానికి ఇలా పెట్టాలి. రోల్ అవ్వాలంటే ఈ విధంగా అనమాట. బాగుంది కదా ఈ విధంగా. ఎందుకంటే మనం వాటర్ చూడండి మీకోసం చూపించడానికి చేస్తున్నా, క్లీన్ చేయడానికి ఇది క్లోజ్ చేయాలి, ఇది క్లోజ్ చేసేయాలి, టైట్గా ఉండాలి. ఇది వాటర్ ఉంది కదా చూడండి, 2 నిమిషాల్లో వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోతుంది. ఒక్క నిమిషమేనండి. ఇది మటుకు మీరు కింద వాడమాకండి, ఇది సెపరేట్గా ఒకటి తెప్పించుకుని సెపరేట్గా పెట్టుకొని చూడండి వాటర్ ఎట్లా పిండేస్తుందో చూడండి. దీనికి ఒకటి ఇక్కడ మటుకు ఇది ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి టప్పులో వాటర్ అంతా మ్యాజిక్ లాగా వచ్చేసింది చూసారా. సర్ప్రైజ్ పిండి చేతులు చాలా మంది హౌస్ వైఫ్కి పాపం వాళ్ళు చెప్పుకోలేక రోజు క్లీన్ చేస్తూ ఉంటారు. ఫ్రైడే సాటర్డే అన్ని రోజులు పాపం క్లీన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ బాధ ఎవరికి తెలీదు. నాలాంటిది ఒకటి ఉంటే చాలా అన్నీ నేర్పించేస్తాను. ఈ షార్ట్ ఈ వీడియో మీకోసం చేస్తున్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఈ విధంగా చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ హ్యాపీనెస్ మీకు కూడా షేర్ చేయాలని. ఇది మట్టుకు జాగ్రత్త. ఇది ఈ విధంగా చూడండి వాటర్ ఎలా అయిపోతున్నాయి చూసారా. చూస్తూ ఉండండి, పైకి తీసేటప్పుడు ఫ్రీగా వచ్చేస్తుంది చూసారా. మొత్తం తడి ఆరిపోయి సాఫ్ట్ అయిపోయింది. రియల్లీ మ్యాజిక్ అండి. ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్సే కాదు, మీకు కూడా పని చాలా సేవ్ అవుతుంది. నా మాట విని రేపటి నుంచి ఇది ఆర్డర్ చేసేయండి. ఇదిగో దీనికి స్టాండ్ కూడా ఉంది. వీల్స్ ఉన్నాయి, 4 వీల్స్. కష్టపడి వెళ్ళకుండా చాలా బాగుంది కదా. ఇలాంటి వీడియోస్ మరి ముందు చేస్తూ ఉంటాను. ఎలా ఉంది గైస్, నచ్చిందా మీకు? నా చెల్లి డ్రీమ్ బాత్ హౌస్ నచ్చింది. అసలు ఈ మెయిన్ పర్పస్ ఒకటి చెప్తాను చూడండి. అట్లన్నీ చేసేసుకుని బాగా టైర్డ్ అయిపోతాం కదా. ఇంట్లో నాకు పని మనిషి లేదండి, నేనే పని మనిషిని. అప్పుడు టైర్డ్ అయిపోయినప్పుడు ఈ ఫుల్గా వాటర్ పెట్టేసుకుని హాట్ వాటర్ కోల్డ్ వాటర్ 2 కలిపేసుకుని చక్కగా దాంట్లో కూర్చొని కొంచెం రోజ్ వాటర్ అవి దాంట్లో వేసుకుని పెటల్స్ ఉన్న రోజ్ పెటల్స్ ఉన్న వేసేసుకుని మెయిన్ అసలు వాష్రూమ్ అనేది సెపరేట్. నాకు బాత్ సపరేట్గా చేయడం ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి. అందుకని చిన్న బాత్ టబ్ తీసుకున్నాను. ఇది బాత్రూమ్ కాదండి, బాత్రూమ్ చేసేసుకున్నాను. ఇక్కడైనా బట్టలు ఆరేసుకున్నాను, వేయించుకున్నాను, అన్నీ కొత్తగా వేయించుకున్నాను. ఓకే, దీన్ని ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ పెట్టేద్దాం అంటే కేవలం బాత్ టబ్ కోసం యూజ్ చేస్తానండి. ఇదైతే బయట అంతా ట్రై చేస్తాను. ఇది కూడా క్లీన్ చేయడానికి ఇలాంటివన్నీ మీకు యూస్ఫుల్గా ఉంటాయి. వాటర్ మటుకు పారేస్తున్నాను. క్లీన్ చేసేసి చూసారా, ఈ విధంగా క్లీన్ చేసుకుని చక్కగా ఒక సైడ్ పెట్టేసుకోండి. ఓకేనా, సైడ్ పెట్టేసుకోండి నీట్గా. దాని తర్వాత ఇది క్లోజ్ చేసేసుకోండి. బాత్ టబ్ కొంటేనే కాదు, దాని మెయింటెనెన్స్ కూడా చాలా ఉంటుంది. ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా
ఏ వస్తువు అయినా కేవలం కొంటేనే కాదండి, కొని దాన్ని మెయింటెనెన్స్ చేసుకోవడం చాలా కష్టం కాదు, ఇష్టంగా చేసుకోండి. నేను అప్లికేట్ దాంట్లోని తృప్తిగా హ్యాపీగా ఉంటుంది. సంతోషాన్ని అందరికీ అందజేయండి, మీకున్న దాంట్లో తృప్తిగా రండి. Please like, share and subscribe to my channel. It's Reta Music. Thank you viewers watching. Signing off. Take care. Bye.